Hi everybody, welcome to SMR Telugu Education. Next topic is first C program. First C program. So first of all, C program is a collection of tokens. C program is a collection of tokens. So what is mean by token? So each individual part in C program is called tokens. Each individual parts a token may be tokens. Tokens అంటామంటే ఫస్ట్ వన్ మనకి కీవర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా, కీవర్డ్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఉంటాయని చెప్పాం సి ప్రోగ్రామ్లో ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ సపరేటర్స్ ఉంటాయి. సపరేటర్స్, స్పేస్, ట్యాబ్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్, ఎక్సెట్రా. సపరేటర్స్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్. సో ఎక్సెట్రా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కలిపితే మనకి ఏమవుతుందంటే ఒక సి ప్రోగ్రామ్ అనేది అవుతుంది అనమాట. సో సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్. సో ప్లీజ్ రిమెంబర్ ఈచ్ టోకెన్ ఈజ్ సపరేటెడ్ బై ఈచ్ టోకెన్. మనం టోకెన్స్ రాస్తాము, ఆ టోకెన్ ఈజ్ సపరేటెడ్ బై సమ్ స్పేస్, లేకపోతే ట్యాబ్. కీబోర్డ్లో ట్యాబ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, లేకపోతే న్యూ లైన్. న్యూ లైన్ అంటే ఎంటర్ అనమాట. సో మన కీబోర్డ్లో ఎంటర్ అనే కీవర్డ్ ఉంటుంది, వీటితో సపరేట్ చేస్తాం. సో ఈచ్ టోకెన్ని స్పేస్, ట్యాబ్ ఆర్ న్యూ లైన్ అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే న్యూ లైన్కి వెళ్తుంది, దాంతో సపరేట్ చేస్తాం అనమాట. ఇక మనము స్మాల్ సి ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాస్తున్నాను. సో మనకి సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి, ఫంక్షన్ అంటే సమ్ వర్క్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఉంటుంది, ఇక్కడ నో రిటర్న్ టైప్. సో వైడ్ అనేది నో రిటర్న్ టైప్. ఫంక్షన్ నేమ్ ఏంటంటే మెయిన్. ఇక్కడ వైడ్ అనేది ఒక టోకెన్. సో వైడ్ అనేది కీవర్డ్, వైడ్ అనేది ఒక టోకెన్, మెయిన్ అనేది ఒక టోకెన్. ఈ రెండు టోకెన్ని మనం ఇక్కడ స్పేస్తో సపరేట్ చేశాను. నెక్స్ట్ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఫంక్షన్ డెఫినేషన్లో ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్. ఇక్కడ పారామీటర్స్ అనేవి పాస్ చేస్తాం, ఇక్కడ నో పారామీటర్స్. ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ప్రింట్ఎఫ్ అని రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ సమ్ మెసేజ్ ఇస్తున్నాను, వెల్కమ్ టు ఎస్ఎంఆర్. సో వెల్కమ్ టు ఎస్ఎంఆర్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాను. జస్ట్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. సో ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఇదేంటంటే వైడ్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్. సో వైడ్ అనేది రిటర్న్ టైప్. రిటర్న్ టైప్. ఈ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ మెయిన్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో దిస్ వన్ ఈజ్ వన్ టోకెన్. నెక్స్ట్ వన్, సో ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. దిస్ వన్ ఏంటంటే పారామీటర్స్ అన్నమాట. ఏమంటారంటే పారామీటర్స్. సో పారామీటర్స్ని ఇక్కడ పాస్ చేస్తాం, బట్ నో పారామీటర్స్ అయితే ఎంటీ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. ఇక్కడ నో పారామీటర్స్. సో ఇక్కడ పారామీటర్స్ ఏం లేవు. నెక్స్ట్ వన్ ఏంటంటే దిస్ వన్ ఈజ్ బాడీ. దిస్ వన్ ఈజ్ బాడీ అంటే ఈ ఫంక్షన్ యొక్క బాడీ అను, దీన్ని బాడీ అని.
సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్లో ఏ కోడ్ అయితే రాయాలనుకుంటున్నామో దాన్ని ఏం చేయాలంటే ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ మిడిల్లో రాయాలి. దీని మొత్తాన్ని ఏమంటామంటే బాడీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ printf అనేది ఏంటంటే ఒక ఫంక్షన్ నేమ్ అన్నమాట ఇది. సో వైడ్ అండ్ మెయిన్ అనేది ఎలా నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, printf అనేది కూడా నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఫంక్షన్ ఎప్పుడు కూడా మనం ఎలా కాల్ చేయాలంటే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్తో కాల్ చేయాలి. ఇక్కడ నో పారామీటర్స్ కాబట్టి ఎంటీ అనమాట, ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. బట్ ఇక్కడ ఒక పారామీటర్ అనేది ఉంది, దీన్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు. ఇది పారామీటర్. ఫస్ట్ పారామీటర్ అనేది ఏంటంటే ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. అందుకే ఇక్కడ డబుల్ కోట్స్ అంటే మనం ఏ స్ట్రింగ్ రాసినా ఆ స్ట్రింగ్ని విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో రాయాలి. సో దిస్ ఈజ్ స్ట్రింగ్. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ పారామీటర్ షుడ్ బి స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఏంటంటే కాన్స్టెంట్. చూడండి ఇక్కడ మనకి ఒక సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్. ఇక్కడ నాకు వైడ్ అనేది ఒక కీవర్డ్, స్పేస్ అనేది ఒక సపరేటర్ అనమాట. నెక్స్ట్ మెయిన్ అనేది ఒక నేమ్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ దిస్ ఈజ్ వన్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే ఓపెన్ కర్లీ బ్రేస్ ఇస్ ద సపరేటర్. నెక్స్ట్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ మనం ఏం రాసి మిడిల్లో రాయాలి. సో ఇదొక టోకెన్. ఓపెన్ పెరాన్సిస్ ఇస్ వన్ టోకెన్, క్లోజ్డ్ పెరాన్సిస్ ఇస్ అనదర్ టోకెన్. మనం కావాలనుకుంటే మిడిల్లో ఎనీ స్పేస్తో కానీ ట్యాబ్తో కానీ లేకపోతే న్యూ లైన్తో కానీ సపరేట్ చేసుకోవచ్చు. ఈ printf అనేది ఒక ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. చూడండి సి అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్మాల్ printf ఇది వేరు, నేను స్మాల్ పీ బదులు క్యాపిటల్ పీ రాశాను printf. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఇది వేరు. అంటే మనం ఏ ఒక్క లెటరు డిఫరెంట్గా రాసినా అది మీనింగ్ అనేది మారిపోద్ది. ఇక్కడ printf అనేది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ షుడ్ బి లోవర్ కేస్లోనే ఉండాలి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మనకి కీవర్డ్స్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే రాయాలి. వైడ్ అనేది లోవర్ కేస్లో ఉండాలి, మెయిన్ అనేది కూడా లోవర్ కేస్లోనే ఉండాలి, printf అనేది కూడా లోవర్ కేస్లో ఉండాలి, ఆల్ లోవర్ కేస్లో ఉండాలి. దిస్ వన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ నేమ్ కాల్ చేసినప్పుడు ఓపెన్ పెరాన్సిస్ ఉండాలి. ఓపెన్ పెరాన్సిస్ అనేది రాసాము ఇక్కడ ఇది ఫస్ట్ పారామీటర్. సో printf ఫంక్షన్కి ఫస్ట్ పారామీటర్ అనేది షుడ్ బి స్ట్రింగ్ అయి ఉండాలి. ఆ స్ట్రింగ్ అనేది విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. స్ట్రింగ్ అనేది కూడా ఒక కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్స్ అనేవి ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ఫ్లోట్ కాన్స్టెంట్స్, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. విల్ డిస్కస్ లేటర్ ఆల్ దీస్ కాన్సెప్ట్. సో ఫస్ట్ అవర్ సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్. ఈచ్ టోకెన్ షుడ్ బి separated with either space or tab or new line. This is our first C program. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. చూడు ఇక్కడ Alt F న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, F2 సేవ్ చేయట్లేదు, F5. చూడండి ఇక్కడ రిటర్న్ టైప్ సో వైడ్. చూడండి ఇక్కడ మనకి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే కీవర్డ్స్ 32 కీవర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా, అవన్నీ కూడా వైట్ కలర్. ఇక్కడ చూడండి మనకి వైడ్ అనేది వైట్ కలర్లో కనిపిస్తుంది, అంటే అది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట వైడ్. నెక్స్ట్ ఇదొక టోకెన్, నేను సపరేటెడ్ విత్ ఏదో స్పేస్తో సపరేట్ చేశాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ మెయిన్, ఇదొక నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ స్పేస్, ఓపెన్ పెరాన్సిస్, స్పేస్, క్లోజ్డ్ పెరాన్సిస్. దిస్ ఈజ్ వన్ టోకెన్,
దిస్ వన్ ఈజ్ అనదర్ టోకెన్. దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ తర్వాత స్పేస్ మెయింటైన్ చేయకపోయినా ఏం కాదు, ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వకపోయినా కూడా ఏం కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ అనేది కూడా ఒక సపరేటర్. ఎంటర్ కొట్టాను అప్పుడు కర్సర్ అనేది న్యూ లైన్కి వస్తుంది, లేకపోతే ఇక్కడే రాసేసుకోవచ్చు. ఇలా కూడా సేమ్ ఎంటర్ కొడుతున్నాను, సో కర్సర్ అనేది న్యూ లైన్కి వస్తుంది. మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను, సో ఎంటర్ అనేది ఏంటంటే ఒక సపరేటర్ అనమాట. సో మళ్ళీ స్పేస్ ఇస్తున్నాను, ఇక్కడ స్పేస్ ఇచ్చినప్పుడు కర్సర్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి, printf అనేది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది కేస్ సెన్సిటివ్. printf షుడ్ బి లోవర్ కేస్లోనే ఉండాలి, మీరు అప్పర్ కేస్ అనేది రాయకూడదు. సో నెక్స్ట్ స్పేస్. ఫంక్షన్ రాసిన తర్వాత, ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత మనం ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా కూడా ఓపెన్ పెరాన్సిస్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో వెల్కమ్, మీ ఇష్టం స్ట్రింగ్ నేమ్ ఎలా అయితే డిస్ప్లే అవ్వాలో అలా రాసుకోవచ్చు. వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్ అని ఇస్తుంది. క్లోజ్డ్. నెక్స్ట్ సో క్లోజ్డ్ ద parenthesis. నెక్స్ట్ దెన్ సెమీకోలన్. ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. అందుకే మనం ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఒక మన సెమీకోలన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్, బ్యాక్, క్లోజ్డ్. దిస్ ఈజ్ ద బాడీ. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏ కోడ్ రాసినా అది మెయిన్ ఫంక్షన్లోనే రాయాలి. మెయిన్ ఫంక్షన్లో రాయకుండా ఇంకెక్కడ రాసినా కూడా ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే మనకు 1 ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఫంక్షన్ నేమ్, నేను ఫైల్ నేమ్ సేవ్ చేయలేదు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫైల్ ఏముంది, నో నేమ్ 001.cpp అని ఉంది. ఈ నేమ్ అనేది నేను ఇప్పుడు కోడ్ రన్ చేస్తే 1 ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే ఫంక్షన్ printf షుడ్ హ్యావ్ ప్రోటోటైప్ అని ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 విల్ గెట్ అన్ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ printf షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్. దీన్ని ఏంటంటే దీన్ని ఏమంటారంటే, ఈ స్టేట్మెంట్ని ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో ఈ వర్డింగ్ అనేది కొత్తగా ఉంటుంది స్టార్టింగ్లో, మెల్లగా అలవాటు అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ కాలింగ్ అంటాం. అంటే నేను ఈ ఫంక్షన్ కాల్ చేశాను. ఈ ఫంక్షన్ కాల్ చేసామంటే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ సో చూడండి, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం కదా, ఇదంతా ఏంటంటే మనం ఫంక్షన్ డెఫినేషన్ మనం రాస్తున్నాం. బట్ ఈ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ కాల్ చేశాను, బట్ ఈ ఫంక్షన్ యొక్క కోడ్ ఎక్కడ ఉంటుందంటే ఒక హెడర్ ఫైల్లో ఉంటుంది. ఆ హెడర్ ఫైల్ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ stdio.h. stdio.h, h అంటే హెడర్ అని, .h, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ యొక్క హెడర్ ఫైల్లో ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయాలంటే ఆ ఫంక్షన్ యొక్క దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ ఇంక్లూడ్ అనేది ఎక్కడ రాయాలంటే మెయిన్ ఫైన్ రాయాలి. హ్యాష్ అనేది ఒక సింబల్ వాడాలి, హ్యాష్ ఇంక్లూడ్. సో హెడర్ ఫైల్ నేమ్ ఏంటి, stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఈ హెడర్ ఫైల్లో ఉంటుంది కాబట్టి అది ఇంక్లూడ్ చేయాలి. అయితే మనకి సి ప్రోగ్రామ్ యొక్క కంపైలేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. మనం ఎప్పుడైతే stdio.h అనే హెడర్ ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తామో ఈ హెడర్ ఫైల్లో లాట్స్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. ఆ డెఫినేషన్స్ యొక్క కోడ్ అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా ఈ printf యొక్క ఈ స్టేట్మెంట్ని ఏమంటామంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. అదంతా కూడా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. సో కాబట్టి మనకి ఇప్పుడు కోడ్ అనేది కంపైల్ అవుతుంది. ఆల్ట్ F9 ఎస్, 0 ఎర్రర్స్ అనేవి 0, వార్నింగ్స్ అనేవి 0. సో ఇక్కడ ప్రెస్ ఎనీ కీ ఎస్. ఇప్పుడు రన్ చేయడానికి కంట్రోల్ F9 ఎస్, కోడ్ అనేది రన్ అయింది. అవుట్పుట్ ఎలా చూస్తారంటే ఆల్ట్ F5 కొడితే మనకు అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్ అని కర్సర్ అనేది బ్లింక్ అవుతూ కనిపిస్తుంది మనకి. అంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ ఆ కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి కంటిన్యూ అవుతుంది. సో చూడండి, మనం ఇక్కడ సో ఇంకొకటి రాస్తున్నాను, printf ఒక ఫంక్షన్ యొక్క మెయిన్
ఒక ఫంక్షన్ని ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని ప్రింట్ఎఫ్ హలో అని ఇచ్చాను. మనకి ఈ హలో అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందంటే ఈ కర్సర్ ఎక్కడైతే బ్లింక్ అవుతుందో ఆ ప్లేస్ నుంచి మనకి ఈ కర్సర్ బ్లింక్ అయ్యే ప్లేస్లో ఎన్ పక్కనే HELLO అని వచ్చి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో కంట్రోల్ F9 రన్ చేశాను, ఆల్ట్ F5. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ప్రింట్ఎఫ్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇంతవరకు ఓకే కదా? ఎస్. నెక్స్ట్ ఒకసారి చూడండి, మనం ఎప్పుడైతే ఫైల్ని ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా .cతో సేవ్ చేయాలి. సో F2 సేవ్ చేయడానికి ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ .c అని ఇచ్చాను. ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఫైల్ని .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఇది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఇంక్లూడ్ అయిపోతుంది. ఈ లైన్ కూడా తీసేస్తున్నాను. సో ఆల్ట్ F9. ఇంతకుముందు అయితే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎర్రర్ ఏం రాదనమాట. సో రన్ అవుతుంది, కంట్రోల్ F9. అవుట్పుట్ చూడడానికి ఆల్ట్ F5 అనమాట. సో వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్. సో దిస్ ఈస్ సో మనకి ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది కాబట్టి అది ఇంక్లూడ్ చేయాలన్నమాట. పైన .cతో సేవ్ చేస్తే ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో ఈచ్ దిస్ వన్ ఈజ్ 1 token, this one is 1 token, this one is 1 token, this one is 1 token. Next this one is 1 token. Each token should be separated with either space, tab or new line. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్పేస్ ఇవ్వట్లేదు, వైడ్ మెయిన్ అనే ఇచ్చాను. అసలు మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి. మెయిన్ ఫంక్షన్ ఉందా లేదా? లేదు. అయితే ఇక్కడ ఎర్రర్ ఏం రాదు, వార్నింగ్ వస్తుంది, నాటే ప్రాబ్లం. బట్ రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు అంటే మనకి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లేదు. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ F9. ఒకసారి చూడండి, ఇక్కడ 1 ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ చదవండి. ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ మెయిన్ ఇన్ మాడ్యూల్ సమ్. అంటే మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ ఉండాలి. మనం ఎప్పుడైతే స్పేస్ అనేది తీసేస్తామో దిస్ ఈజ్ అవర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఫంక్షన్ నేమ్ వైడ్ మెయిన్. బట్ ఇన్ సి లాంగ్వేజ్ ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ ఇంటీజర్. అంటే మనం ఇక్కడ రాయిపోయినా బై డిఫాల్ట్ ఇంట్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు వార్నింగ్ వచ్చింది చూడండి, ఇక్కడ 1 వార్నింగ్ వచ్చింది. ఆ వార్నింగ్ ఏంటి? ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. ఆ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. అందుకే ఇక్కడ లాస్ట్లో రిటర్న్ సమ్ ఇంటీజర్ వాల్యూ. సో కొంతమంది ఏం రాస్తారంటే వైడ్ స్పేస్ మెయిన్ కాకుండా ఇంట్ మెయిన్ ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా సేమ్ అనమాట. అంటే ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్ ఇచ్చి నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ మెయిన్. సో నో పారామీటర్స్. నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్. దిస్ ఇస్ ద సపరేటర్. ఈ ఓపీ కర్లీ బ్రేస్ న్యూ లైన్లోనే రాయాలని రూల్ ఏం లేదు, ఇక్కడ నుంచి కూడా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈచ్ టోకెన్కి ఎన్ని స్పేసెస్ అయినా ఇచ్చుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది ఒక టోకెన్ నేను ఇలా రాశాను. నెక్స్ట్ నాకు ఓపెన్ పెరాన్సిస్ అనేది ఒక టోకెన్. నెక్స్ట్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో స్ట్రింగ్, ఇదంతా ఒక కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ ఇది ఒక టోకెన్. సెమీకోల్ అనేది ఒక టోకెన్. ఈచ్ టోకెన్ని ఇదర్ స్పేస్ ట్యాబ్, ఇంతకు ముందు రాసిన కోడ్ ఇది బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది కూడా రిటర్న్ అనేది వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక కీవర్డ్, స్పేస్ ఇచ్చాం. ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక కాన్స్టెంట్. సో ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. నెక్స్ట్ కర్లీ బ్రేస్ ఎక్కడైనా ఇంతకు ముందు రాసిన కోడ్ ఇదే, బోత్ ఆర్ సేమ్. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఈచ్ వన్ ఇలా ఇంతకుముందు రాసిన కోడ్ ఇది బోత్ ఆర్ సేమ్ అనమాట. అయితే ఇలా రాస్తే మనకి మీనింగ్లెస్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇది నేమ్ మెయిన్. ఇక్కడ చూడడానికి ఏ ఫంక్షన్ డెఫినేషన్లో ఏ స్టేట్మెంట్ ఉందో అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తానంటే, అందుకే మనకి ఫస్ట్ వైడ్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ మెయిన్ నో పారామీటర్స్
అంటే నేను ఇక్కడ రాసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీకి సంబంధించినవి. అందుకే నేను ఎక్కడైతే ఈ కర్లీ బ్రేస్ అనేది ఓపెన్ చేసామో దాని కింద క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా చూడడానికి నీట్గా ఉంటుంది సి ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ రాసే స్టేట్మెంట్స్ సమ్ స్పేస్ ఇచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, సో printf వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్. సో ఎండ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సి ప్రోగ్రామ్. అసలు అది ఒకసారి చూడండి, మనకి మెయిన్ అనేది లేకుండా అసలు కోడ్ అనేది రన్ చేయలేము. మనం ఏ కోడ్ రాసినా అది మెయిన్ ఫంక్షన్లోనే రాయాలి. ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఒకవేళ మనం ఇది సి అనేది కేస్ సెన్సిటివ్ అని చెప్పాం. ఒకవేళ నేను ఇక్కడ మెయిన్ ప్లేస్లో క్యాపిటల్ M రాశాను, కోడ్ కంపైలేషన్ టైంలో కోడ్ కంపైల్ అవుతుంది, Alt F9 కోడ్ కంపైల్ అవుతుంది, బట్ రన్ అవ్వదు. రన్ అవ్వాలంటే నాకు మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఆ మెయిన్ ఫంక్షన్ కూడా ఏంటి, మనకి MAIN ఇలాగే ఉండాలి. లేదు కదా, సో రన్ అవ్వదు. Control F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, అన్డిఫైన్డ్ సింబల్ మెయిన్, అంటే అసలు మెయిన్ అనేది లేదని చూపిస్తుంది. సో కాబట్టి ఇది లోవర్ కేస్లోనే ఉండాలి మెయిన్ అనేది. నెక్స్ట్ printf కూడా క్యాపిటల్ P ఇలా రాయకూడదు. ఇది రాస్తే ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్గా తీసుకుంటుంది. నాకు కోడ్ Alt F9, సో కోడ్ కంపైల్ అవుతుంది బట్ రన్ అవ్వదు. అంటే రన్ టైంలో అప్పుడు ఆ printf అనేది ఏ అడ్రస్ ఫైల్లో ఉందో చూస్తుంది. మన printf అనేది స్మాల్ printf కదా, క్యాపిటల్ రాసాం, రన్ అవ్వదు, వన్ ఎర్రర్. చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ printf. ఇప్పుడు మీకు అన్డిఫైన్డ్ సింబల్ ఇలా నేమ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసలేదని. సో మనం ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్ అని చెప్పాం. నేను సెమీకోలన్ తీసేస్తున్నాను అనుకోండి, వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది. స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్, Alt F9 ఇక్కడ స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. సో కంపల్సరిగా ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. సో ఇక మనకి ఈ ప్రోగ్రాంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి, అసలు ఏది ఎందుకు రాసామనేది. ఇది రిటర్న్ టైపు, ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షను, ఇక్కడ నో పారామీటర్స్. ఇక్కడ మన సి ప్రోగ్రాంలో మన మెయిన్ ఫంక్షన్లో పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఎప్పుడు కూడా ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ మిడిల్లో రాయాలి. సో ఇది బాడీ అనమాట, అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఈ printf అనేది ఇది కాల్ చేశాను. ఆ printf అనేది ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. సో కొంతమంది ఇలా రాశారనుకోండి, ఇది వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి, ఇవి కామెంట్స్ అనమాట. నేను ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని ఇచ్చాను. మనకి ఎండ్ యూజర్కి అర్థం కావాలి. ఇప్పుడు నాకు ఇది అసలు ఏంటని, ఇది ఎందుకు రాస్తామని అర్థం కావాలనుకోండి, నేను ఇది కోడ్ కంపైల్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని రాస్తాం కదా, అలా రాయకూడదు. సో అన్డిఫైన్డ్ సింబల్ ఫస్ట్ స్టేట్మెంట్ మిస్సింగ్ అని వచ్చింది. అలాగే కామెంట్స్ అంటే స్లాష్ ఇచ్చామనుకోండి, ఇది మనకు అర్థమవుతుంది. అంటే కంపైలర్ ఏం చేస్తుందంటే ఇది ఇగ్నోర్ చేస్తుంది, ఇది అసలు సంబంధం లేదనమాట. బట్ ఎండ్ యూజర్కి అర్థమవుతుంది ఇది ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనేది. దీన్ని ఏమంటారంటే కామెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్, కామెంట్స్. సో కామెంట్స్ అంటే వైట్ స్పేసెస్ అనమాట, అది అసలు స్టేట్మెంట్ లేనట్టు ఎండ్ యూజర్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓకే, కోడ్ కంపైల్ అవుతుంది, Alt F9 రన్ అవుతుంది, Control F9, అవుట్పుట్ ఈజ్ Alt F5. సో వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్. So this is our first C program. Still you have any doubts? Please refer once again. Thank you for watching.